వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద భాగ్యనగరవాస గోవింద గోవింద సౌభాగ్యప్రదాత గోవింద గోవింద స్వామి అశేషశయనం శేషశయనం శేషశాయినం శేషాద్రీశమశేషంచ శ్రీనివాసం భజే నిశం శేషాద్రి శిఖరాలలో విరాజమానుడైనటువంటి స్వామి ఆ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని నగరమైనటువంటి భాగ్యనగరంలో అక్కడ ఉన్నటువంటి భక్తుల సౌభాగ్య విశేషం చేత అక్కడ కూడా కొలువై తన దగ్గరకు రాలేనటువంటి వారిని అనుగ్రహిస్తూ ఉంటే అక్కడ జరిగేటువంటి ఉత్సవాలలో అత్యంత విశిష్టమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున పెద్ద శేషవాహనం మీద శ్రీనివాసుడు శ్రీదేవితో భూదేవితో చక్కగా దర్శనమిస్తూ పెద్ద శేషవాహనం మీద పరమపదవాసుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ మానవుడి యొక్క చరమ గమ్యమైనటువంటి ఆ పరమపదం విష్ణుపదం వైకుంఠం. అట్టి ఆ వైకుంఠాన్ని మీకు నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. గంగాది తీర్థజనక పాదపద్మం సుతారకం శంఖచక్రాభయకరం శ్రీనివాసం భజే అనిసం అంటారు. అలాంటి శ్రీనివాసుడు లక్ష్మీసుడు ఇష్టాలని ప్రసాదించేటువంటి స్వామి. అదుగో తిరుమల స్వామివారి యొక్క దివ్య ఆలయ విశేషాలను మనకు గుర్తుకు తెస్తూ స్మరణకు తెస్తూ భాగ్యనగరంలో కూడా అద్భుతమైన అందమైన ఆ ఆనంద నిలయ దివ్యధామాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ భాగ్యనగర వాసులు ధన్యులు. అదుగో ఆ చిన్నారులు తమ కళని ప్రదర్శిస్తూ ఉంటే చిద్విలాసుడైనటువంటి శ్రీనివాసుడు స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. స్మరణ మాత్ర సంతుష్టుడు కదా ఆ దేవదేవుడు. పద్మా హృత్పద్మ సంస్థాపి పాదపద్మస్య మూలగా పశ్యంతి నేత్రపద్మాభ్యాం తత్సౌందర్యమలౌకిక్యం అని ఆ అమ్మ నిరంతరం ఆ దేవదేవుని యొక్క ఆ సౌభాగ్యాన్ని ఆ పాదాల యొక్క గొప్పతనాన్ని సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉంటానిట అమ్మలిద్దరూ కూడా అలాగ చేస్తూ ఉంటారు. అదిగో ఆ మహిళా
మా తల్లులైనటువంటి వారు ఈనాడు చక్కగా ఆ చిన్నారులు ఈనాడు భారతీయ సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో కళలు విద్యలు 64 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి, చతుర్దశ విద్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పునరుత్తేజాన్ని పొంది పరమాత్మ నీ దివ్య సాన్నిధ్యంలో దేహస్థితిని మరచిపోయి నిన్ను సేవించే భాగ్యం కలుగుతోంది కదా. ఆ చిన్నారులు చిన్న వయస్సులో భగవద్భక్తి కలిగితే అది జీవితంతో వికసిస్తోంది. పరమాత్మ సేవలో శరీరం పవిత్రతని పొందుతోంది. ఎంత అదృష్టమో! ఆ చిన్నారులే కాదు, పెద్దలు కూడా, మేము కూడా మా వయోధర్మాన్ని లెక్కించం అని స్వామి ఎదుట అలాగా నృత్య నాట్యాలు చేస్తూ ఉంటే అర్చక స్వాములు ఆ పాదాలని పాదాల విందాలను ఆశ్రయించడమే పరమధర్మం భక్తుడికి అని ఆ స్వామి ఎదుట తలని వంచి శిరస్సు వంచి శరణాగతి భావంతో ఉన్నవారికి చక్కగా స్వామి కటాక్షాన్ని అందిస్తూ ఉన్నారు. ఎంత అదృష్టమో కదా. స్వామి ఎదుట నృత్యం చేయడం, నాట్యం చేయడం, కీర్తనం చేయడం, నామస్మరణ చేయడం, ఈ కలిలో దాన్ని మించినటువంటి యోగం లేదు, యాగం లేదు. వైకుంఠవాసం, వైకుంఠత్యాగం, వైకుంఠ సోదరం, వైకుంఠలం, వికుంఠాండజం, శ్రీనివాసం భజే అనిసం. ఆ స్వామి శంఖచక్ర గదాధారి అయి సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజేన ఆగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిదుష్ట సజయతు జగతాం శర్మ వైకుంఠనాథ. సర్వశుభాలు సుఖాలు కలిగించేటువంటి ఆ వైకుంఠ నారాయణుడు శ్రీనివాసుడు ఆ పరమపదంలో నుంచి వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ నా భక్తులని ఉండను అని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్లనే ఈ భాగ్యనగరంలో చక్కగా ఆ బ్రహ్మోత్సవాలలో మేము అని ముందుకు వచ్చేటువంటి అహమికతో వచ్చే ఆ భక్త సందోహాన్ని చూసి ఆయన మురిసిపోతూ అమ్మలిద్దరికీ చూపిస్తున్నారు. ఇదిగో వీరు చూడు ఎలాగా నృత్యం చేస్తున్నారో, వారు ఎలాగ గానం చేస్తున్నారో, వీరు ఇలాగా చక్కగా కోలాటాలు వేస్తున్నారో అమ్మకు చెప్తున్నారా? లేదయ్యా, అమ్మలిద్దరే స్వామికి చెప్పి వీరిని అనుగ్రహించవయ్యా శ్రీనివాస వెంకటేశ, నీ చట్టాలన్నీ ప్రక్కన పెట్టేసాయి, పతిత పావనుడివి కదా అని ఆ పరమాత్మకు విన్నవిస్తున్నారా? ఆ అర్చక స్వాములు చక్కగా ఎంత ధన్యమైన జీవితమో వారిది. 12 ఊర్ధ్వపుండ్రాలు ధరించి, తులసి మాలికలు ధరించి, శరీర వ్యామోహాన్ని త్యజించి చక్కగా స్వామికి ఇవి శ్వేత ఛత్రాలను వేయడం, స్వామి సన్నిధానంలో భగవంతుని యొక్క దివ్య అనుగ్రహం పొందడం ఒక అదృష్టంగా భావించి శేషులు మనకు అలాగే చూపిస్తారు. శేషో బహు సహస్రాక్ష సదాంతస్థో వ్యచింతయత్ అస్మత్ స్వామి అంఘ్రి సౌందర్యం విచిత్రం సుమనోహరం. ఆ భగవత్పాద సౌందర్యాన్ని చూడటానికి ఆయనకు ఎంత 1000 నేత్రాలతో, ఇక్కడ మనకు 7 కనిపించవచ్చు, మామూలుగా 1000 ఫణాలు ఉంటాయిట. ఆ దివ్యపాదారవింద సౌందర్యాన్ని శ్రీసుందర శ్రీనివాస నాభిష్ట చతురానన తవ పాదాంబుజే రమ్యే సౌందర్యే లగ్నమానస. ఆ పాదారవింద సౌందర్యాన్ని చూడటానికి వక్షస్థాపి రమాదేవి తవ పాదాంబుజే స్థితం సౌందర్యమద్భుతం దృష్ట్వా సుందరి మోహితాభవత్. ఆ భక్త్యావేశంతో వర్ణిస్తారు మహానుభావులు. రమాదేవి, ఆ లక్ష్మీదేవి కూడా ఆ పాద సౌందర్యాన్ని చూసి మోహితురాలై వక్షస్థలంలో నుంచి క్రిందికి దిగి వచ్చిందిట. త్రిరూపాచ భవత్తథా, 3 రూపాలని ధరించింది. విస్మిత ద్రష్టుకామాధ,
స్వస్య నేత్రద్వయేన వై అసఖ్యం దర్శనం మత్వా 3 రూపాలు ధరించి 3 రెళ్ళు 6 రూపాలతో దక్షిణే శ్రీరూపిణీ చ వామే భూరూపిణీ స్థిత నీలరూపా చ తత్రైవ త్రిరూపా నేత్రషట్కతః. కుడివైపున ఆ శ్రీరూపంలో, వామభాగంలో భూరూపంలో, నీలారూపంలో ఆయన హృదయంలో ఇలాగా 3 రూపాలను ధరించి వండి ఒకే అమ్మ లక్ష్మి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ శ్రీదేవి భూదేవి వేరే కాదు, ఒక్క అమ్మే. ఇలాగ 2 రూపాలు 3 రూపాలు అనేక రూపాలు ధరించి నారాయణ సేవ చేస్తోందిట. ఆ సౌందర్యాఖ్య రసాయనం ఆ మనస్సుతో చూడటమే ఆ సౌందర్య రసాయనం ఉంటుంది. ఆ పరమాత్మ దివ్య సౌందర్యాన్ని అనుభవిస్తారు. 8 రూపాలతో బహురూపీ. ఆహా, ఎంత అద్భుతమయ్యా! ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్య వర్ణన చేస్తారు మహానుభావులు, భక్తులైనటువంటి వారు. ఆ శేషుడు, బ్రహ్మదేవులు వీరంతా కూడా పోటీ పడతారట. పరమాత్మకు ఏ విధంగా సేవ చేస్తే ఆయన సంతోషిస్తాడు. సహజంగా మనమేమనుకుంటాం, నాకు సంతోషం కలగాల. కాదు, భక్తుడైనటువంటి భావన ఏమిటి? భగవత్ ప్రీతి కోసం, భగవత్ ప్రీతిగా భగవత్ కైంకర్యాన్ని చేస్తారు. అదిగో శ్రీయకాంతాయ కళ్యాణ నిధజేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పల్లాండ్లు అన్నాడు ఆనాడు మహానుభావుడు పెరియాళ్వార్. ఆయన వాదసభలో జయించి ఆ ఏనుగు మీద వస్తూ ఉంటే గరుడాళ్వారితో సహా సాక్షాత్కరించాడు. ఎక్కడ దిష్టి తగులుతుందో భక్తుల భావం, భాగవతోత్తముల యొక్క ఆ అద్భుతమైన అనుభవం అలాగే ఉంటుంది. పరమాత్మ సుఖంగా ఉండాలి, తత్ప్రీతి. ఆయన యథేష్ట వినియోగార్హం, ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా తాను వినియోగపడాలి అనుకుంటారట. మనం ఇష్టం కాదు. ఇది ఉత్తముల యొక్క లక్షణం. శేషస్య కిమహో భాగ్యం శేషాగేశ ప్రసాదజం బహునేత్రాని తత్పాద సౌందర్యామృత సేవనం. ఎంత విశేషమయ్యా! కృష్ణ, శ్రీనివాస, శ్రీశ అని భక్తుల యొక్క భావాన్ని మనం చక్కగా భావన చేద్దాం. జయ గోవింద హరే. శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి శ్రీహరి దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. గోవర్ధన ధర గోకుల పాలక ధర గోకుల పాలక. దేవేశాధికతే నమో నమో నమో. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార
ముకుంద నమో శ్రీహరి. సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి. సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి. రామనామ నారాయణ విష్ణు నమో నమో శ్రీహరి. నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి. పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి. చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ. చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ. నరమృగతే నమో 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 శ్రీహరి. నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ. ఓ శ్రీహరి, నీ పాదాలే మాకు గతి. హరిపాదములు ఆశ్రయించవే ఓ మనసా అంటాడు ఒక కవి. మనం చేయవలసిన పనేమిటి? ఆ శ్రీహరి యొక్క దివ్య చరణామృతాన్ని, ఆ చరణ కమల రసాస్వాదన చెయ్యాలి. అందువలనే ఆయన శంఖచక్ర గదాధారి అయి ఉన్నాడు. వెంకటాద్రి గదాధరాయ నమః అని అడుగడుగునా కర్పూర నీరాజనాల్ని సమర్పిస్తారు. శ్రీజాత రూప నవరత్న రసకిరీట కస్తూరికా తిలక శోభిరి లలాట దేశ రాకేందు బింబ వదనంబుజవారి జక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. ధగద్ధగాయమానమైన దివ్య కిరీటహార శోభితుడివి కదా శ్రీనివాస. ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూస్తే మైమరపు కలుగుతోంది. వందారు లోక వరదాన వతో విలాస రత్నాఢ్యహార పరిశోభిత కంబు కంఠ చేయూర రత్న సువిభాసి దిగంతరాల శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. నా చేయబెట్టి లాగవయ్యా శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప. దివ్యాంగరాంచిత భుజద్వయ మంగళాత్మనని ఎంత అద్భుతంగా స్మరిస్తారు. అంగరాగాదుల చేత అలదినటువంటి దివ్యబాహుద్వయంతో ఉన్నటువంటి శ్రీనివాస వెంకటేశ కేయూరభూషణ సుశోభిత దీర్ఘబాహో. ఆ చిన్నారులు చక్కగా ఆ కోలాటంతో ఒకనాడు బృందావన దివ్య ధ్యానంలో శ్రీకృష్ణస్వామితో కలిసి గోపికలంతా అలాగా ఆటలు ఆడారు, పాటలు పాడారు, నృత్యాలు చేశారు, గానాలు చేశారు, హల్లీసకం అనేటువంటి నృత్యం చేశారు. అదే రాస
క్రీడ అన్నారు. రాస పంచాధ్యాయిలో చెప్తారు. ఆ శరీరగతమైనటువంటి వ్యామోహాలన్నీ తొలగిపోతాయన్నారు. రాస పంచాధ్యాయుని 5 అధ్యాయాలు పారాయణ చేస్తే ఆ మహానుభావుడు వైకుంఠ నారాయణుడు ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. పరమపదవాసుడు ఆ వెంకటేశుడు ఈనాడు మనకు కనుల ముందు సాక్షాత్కరిస్తూ 7 పడగల నాగేంద్రుడు. ఆ 7 పడగలలో ఆదిశేషుడు ఆనంద నిలయంని వహిస్తూ ఉంటే ఎంత మురిసిపోతాడు. ఆ దేవదేవుల్ని వహించడం అనేటువంటిది సామాన్యమా? ఆయన ఆజ్ఞని అనుసరించే కొండలాగా అయిపోయాడు ఆయన. శేషాద్రి అన్నారు అందువలనే ఒక కాలంలో. గరుడాద్రి, వెంకటాద్రి, ఇలా అనేక కొండొక్కటే పేర్లు అనేకం. వారు చేసిన పుణ్య విశేషం. ఆ భగవత్ సేవ చేయటం అనేటువంటిది కృష్ణావతారంలో ఛత్రం అయ్యాడట. రామావతారంలో సోదరుడుగా వచ్చి సేవ చేశాడు. కృష్ణావతారంలో తానే సోదరుడయ్యాడు. అంటే ఆయన ఏది దాచుకోడు. మనం ఏ కొద్ది సేవ చేసినా దానికి చక్రవడ్డీ వేసిస్తాడు. అలాంటి పరమాత్మ ఈనాడు భాగ్యనగరంలో అనేక జన్మల పుణ్య పరిపాక విశేషం చేత ఇక్కడనే కాదు, తిరుమలలోనే కాదు, అన్ని చోట్ల ఉన్నది నేనే. సర్వాంతర్యామి ఆయనే, సర్వాధారుడు ఆయనే, సర్వ జగదంతర్యామి సర్వజ్ఞుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అంటాడు పదకవిత పితామహుడు అన్నమాచార్యుడు. ఆ అన్నమయ్య అందాల పదాలను వింటూ చక్కగా శ్రీనివాసుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. భగవత్ సేవ చేయడం, భగవన్నామస్మరణ చేయడం, భగవత్కథాశ్రవణం చేయడం, భగవద్ ఆరాధన విశేషమైన బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా సార్వకామికమైనటువంటిదిట. ఈ బ్రహ్మానంద నాయకుని బ్రహ్మోత్సవం 9 రోజుల పాటు. సార్వకామికం అంటే అన్ని కోరికలు తీర్చేటువంటిదిట. కోరిక లేకుండా ఎవడున్నాడు కదా, ఉండవలసిందే. కానీ ధర్మ విరుద్ధం కాని కోరికలు నేనంటాడు. ధర్మ విరుద్ధోస్మి కామోస్మి భరతర్షభ అని. అలాంటి ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలని వదలి ధర్మ విరుద్ధం కానటువంటి కోరికలను తీర్చేవాడిని నేనే, కొండల కోనేటి రాయుణ్ణి అని అభయప్రదానం చేస్తూ ఉంటే ఆహా ఎంత భాగ్యమో కదా. స్వామివారిని ఆదిశేషుణ్ణి మోయడం అనేటువంటిది సకల లోకవాసులు వారి లోకపాలకులు కూడా వచ్చి ఒక వాహనాన్ని మోస్తారు. అదే సర్వభూపాల వాహనం అన్నారు. లోకపాలులు కూడా వస్తారు. స్వామి లోకైక పావనల సత్పరిశోభితాంఘ్రి త్వత్పాద దర్శన దినేశ మహాప్రసాదాత్ హార్దం తమస్త సకలం లయమాపభూమన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. జయ గోవింద హరే గోవింద. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. 7 కొండల వానికి 7 తలలతో, 7 కొండల వానికి 7 తలలతో, ఈడులేని బంగారు మేనితో మెరసేటి, ఈడులేని బంగారు మేనితో మెరసే
ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ஐயத்தடிவர்கள் வாழ அருந்தமிழ் நோத்தந்தாதி படி விளங்க செய்தார் பாரேந்து ஆதித்தருள வைய ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తజన దీక్షాదక్షుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు ఈ జూబ్లీ హిల్స్ మహాక్షేత్రం నుండి స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో ఈనాడు మొదటి వాహనంగా పెద్ద శేష వాహన సేవా కైంకర్యాన్ని ఇప్పుడు మనమంతా కన్నులారా చూస్తూ ఉన్నాం. స్వామివారికి నిత్యానపాయి గణము అని చెప్పి ఉంటుంది. విశ్వక్సేనుడు, అనంతుడు, గరుత్మంతుడు ఇలాగ ఎల్లప్పుడూ కూడా స్వామివారిని అంటి పెట్టుకుని ఒక గణం ఉంటుంది. అటువంటి గణంలో మొదటివాడు ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు స్వామివారికి ఛత్రంగా, పాదుకలుగా, చామరంగా స్వామివారికి ఏ విధంగా సేవ చేయాలంటే ఆ విధంగా మారి అవతారాలలో కూడా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా నిత్య నిరంతరము స్వామివారికి కైంకర్యాలు నిర్వర్తించేటువంటి ఆ ఆదిశేషుడి మీద ఈనాడు పరవాసుదేవుడిగా శ్రీభూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర ప్రభువు సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యే తరమితర భుజే నాగభోగే నిధాయ
పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే అన్నట్లుగా ఆ వైకుంఠంలో శ్రీభూదేవులతో ఎలాగైతే వైకుంఠనాథుడు ఉంటాడో ఆ విధంగా మనల్నందరినీ అనుగ్రహించడానికి ఈనాడు శేషవాహనంపై స్వామివారు విచ్చేస్తూ ఉన్నారు. ఆ స్వామివారిని మనమంతా కూడా దర్శించి మన జన్మ చరితార్థం చేసుకుందాం. గోవిందా. చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఏడు కొండల వానికి ఏడైన తలలతో కీడులేని బంగారు మేనితో మెరసేటి కీడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి జలరాశులను అవలీలగా తలదాల్చి వనరాజు తండ్రికి వరవాహనమైన ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాటి నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాటి జలజాసను నీ కడు దీక్షతో మురిపించి బ్రహ్మోత్సవమున ముందుగా నిలిచే ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో కీడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని వెంకటాద్రివాస గోవింద, భాగ్యనగరవాస గోవింద గోవింద. కోరిన కోర్కెలు తీర్చేటువంటి కొండల కోనేటిరాయుడికి ఈనాడు స్వామి నీ దివ్య సేవలో పాల్గొనే భాగ్యం కలిగిందయ్యా. నిరంతరం నీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని అహందూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాంకరోమి సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటారు ప్రతివాది భయంకర అన్నంగరాచార్య స్వామి. నువ్వు తప్ప మరొకరు లేరయ్యా నాకు దిక్కు. నీ నామస్మరణ తప్ప మరొక ఆలోచనలు తెలియదు నాకు. నిన్ను దర్శించుకోవాలనే ఆలోచనతో ఎక్కడి నుండో వచ్చాను. కానీ ఆ నిమిషమాత్ర దర్శనం కాదు, నా హృదయాన్నే ఒక ఆనంద నిలయంగా మార్చి నేనే చేసే ప్రతి పనిని నీ పూజగా నీ సేవగా అనుగ్రహించు. సకల జీవులలో అంతర్యామిగా ఉన్న నిన్ను దర్శించే సంస్కారాన్ని ప్రసాదించు.
నేను ఒక్కసారి చేసినా నీ సేవ నిత్యము చేసినటువంటి ఆ సేవా ఫలాన్ని ఇచ్చి నన్ను అనుగ్రహించు అని మహానుభావుడు ఆ అనంత స్వామి మనందరి పక్షాన ప్రార్థిస్తాడు. అజ్ఞానినా మయా లోచాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. స్వామి, నేను అయోగ్యుని, అపరాధిని, అజ్ఞానిని, నీ పాదాల ముందు నిలబడే అర్హత లేదయ్యా. నాకు తెలుసో తెలియకో చేసినటువంటి వాటినన్నిటినీ మన్నించు, కనికరించు, కారుణ్యమూర్తే అని మనం ప్రార్థించాలి. ఆ దివ్య రూపాన్ని హృదయంలో ధారణ చేయాలి. శిరం వజ్రకిరీటం, వదనం శశిపూర్ణ ప్రకాశం, హాలే కస్తూరి శ్రీగంధ తిలకం, కన్నం వజ్రకుండల శోభితం, నాసికా సువాసిత పుష్పదళం, నయనే రవి శశి మండలం ప్రకాశం, కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం, హృదయే శ్రీనివాస మందిరం, కరం కరుణాభయసాగరం, భుజే శంఖచక్ర గదాధరం, నాగాభరణధారిణం సువర్ణ యజ్ఞోపవీతభూషణం, సర్వాంగే సర్వపీతాంబరధరం, పాదం పరమానందరూపం, సర్వం స్వర్ణమయం నామితం శ్రీవేంకటేశం. ఆయన తిరునామ దర్శనం, నేత్ర దర్శనం, ఆ సూర్య చంద్ర పరామర్శనం, ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రం సుదర్శనం, చక్రవీక్షణం, చక్కని దర్శనాన్ని అనుగ్రహించేట్టుగా చేస్తారు. కంఠహారం పురుషోత్తమ లక్షణం, ఆ శ్రీపతి మౌన ఆశీస్సులని మనకు అందిస్తారు. భుజకీర్తులు, సత్కార్య శౌర్య ధైర్య పరాక్రమ కీర్తికి పాత్రులు. ఆ దర్శనం, నాగాభరణాన్ని ధరిస్తాడు, అవి విషప్రభావాలు తొలగిస్తాయి. తులసీ పత్రహారం, కృష్ణప్రియ విష్ణుప్రియ బృందావన దేవత తులసీ పత్రహారం చూస్తే సర్వపాపహరం. వైకుంఠ హస్తాన్ని చూపిస్తూ ఉన్నారే, శరణన్న వారికి ఇదే నా పాదాలే ఆశ్రయం, వైకుంఠ వరద హస్తం. భక్తకోటికి కోర్కెలను తీరుస్తోంది సమస్తం. ఆ యజ్ఞోపవీత స్వరూపుడై యజ్ఞరూపుడై వెలుగొందే స్వామి ఆ యజ్ఞోపవీత ధారణ దర్శిస్తే సకల పాపాలు పోతాయి. పగడాల్లా ఎర్రనైన పాదబద్ధంతో వెలిగే ఆ పద్మనాభుని దివ్య పాదాల వింద మీద ఉన్నటువంటి పాగడాలని చూస్తే పాపాలని భస్మం చేసేటువంటి, ఇలాగ పద్మపీఠం మీద నిలబడినటువంటి స్వామి మన కోసం కదలి వస్తూ ఉన్నారు. కరుణాంతరంగుడు. ఆ శంఖనాదం దుర్మార్గుల పాలిట అది భీకరమై ఉంటుంది. సూర్యకఠారిని ధరిస్తాడు. ఇలాగ కటిహస్తం భవసాగరాన్ని నడుంలోతు చేసి నడిపిస్తానంటోంది కటిహస్తం. ఇలాగ శ్రీహరి పాదాలు 4 వేదాలు 2 పాదాలైనాయి. భవరోగాలని హరించి తరింపచేసే తెప్పలు ఆ పాదాలు. సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారాలు. జ్ఞాన దీపాలవి, దారి దీపాలు. వందే నీలోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం, బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం, వాసిష్టై సనకాదిభిర్మునిగణై సంసేవ్యమానం సదా, భక్తానాం అఖిలార్థదాయ నమః శ్రీవేంకటేశం గురుం. ఆచార్యునిగా కూడా భావిస్తారు. ప్రథమాచార్యుడుగా జగత్తుకి ఆయనే జ్ఞానాన్ని ప్రకాశింపజేసి, కాబట్టి ఆచార్యుడు నీవేనయ్యా, ప్రథమాచార్యుడివి అని కొందరు భావిస్తారు.
ఆ పరమాత్మని స్నేహితులుగా అర్జునుడు, సుగ్రీవుడు వీరంతా కూడా భావించారు. ఆ పరమాత్మని కుమారుడుగా భావించింది యశోదమ్మ. ఎంత అదృష్టమో! సంగడి తిరిగేడు శంభుడు భాగవతంలో అంటాడు. ఎవ్వరికీ కలగలేదు ఈ భాగ్యం. ఆయన్ని తీసుకెళ్ళి కట్టేసింది రోడ్కి. మాతృవాత్సల్యానికి లొంగిపోయాడు. భక్తివశ పురుష, భక్తికి లొంగిపోతారట ఆయన. గోపికలంతా కూడా ఆయనే తమకు భర్త అని భావించారు. కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసులు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు. భాగవతం ఏ భావమైనా సరే మానవుడిలో అతివేలంగా కలిగేది అది భగవంతుడి వైపు మరలిస్తే అది భక్తి వికాసాన్ని కలిగిస్తా. ఆ సమున్నతమైనటువంటి రాజగోపురం, ఆ అన్ని దిక్కులలో ఉన్నటువంటి సకల దేవతా గణాలను స్వాగతిస్తోంది. రండి రండి, కేవలం మానవులే కాదు, మీరు కూడా దర్శించండి, స్వామి సేవ చేయండి. అందువలనే వెంకటాచలంలో దేవతలు, ఋషులు చెట్లగా రాళ్లగా పడి ఉంటారట. ఉపత్యక ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః అని ఇలా అనేక రకాలైన నామాలు మనకు తెలియజేస్తాయి. ఆళ్వారాచార్యులు చక్కగా ఆ దేవదేవుని పాసురాలలో గానం చేస్తారు. ఎంత అద్భుతం! స్వామి, నీ దర్శనం చేతనే సమస్తమైనటువంటి దోషాలని పోగొట్టుతావు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేహవర్ణంతో, కృతయుగంలో తెల్లగా, త్రేతాయుగంలో ఎర్రగా, ద్వాపర యుగంలో బంగారు ఛాయతో, కలియుగంలో మేఘవర్ణం కలిగి, 4 చేతులతో పైభాగంలో కుడి చేతిలో చక్రాన్ని, ఎడమ చేతిలో శంఖాన్ని, కింది భాగం కుడి చేయి అభయహస్తతో ఎడమ చేతిలో గదని ధరించి అక్షామూర్తిలాగా ఉన్న ఈ రూపం బ్రహ్మదేవుడికి దర్శనమైందిట. ఎంతో అద్భుతమైనటువంటిది. ఇప్పుడు మనం చూసేటువంటి ఆ దివ్య రూప సౌందర్యం నాదార్చన చేస్తున్నారు, నాద నీరాజనాలు చేస్తూ ఉన్నారు. అలాంటి ఆ దివ్యమైనటువంటి ఈశాన ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేరాది దిక్పాలకులంతా నీ సేవ కోసం 2 చేతులు శిరస్సున ఉంచుకొని నమస్కారం చేస్తారే. కృష్ణ, ఓ వెంకటాచలపతి జయము జయము అని జయజయధ్వానాలు పలుకుదాం. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు,
వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టుకొనిన మించుల శేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టుకొనిన మించుల శేషుడు నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు నెట్టన హరి పొగడ నీరు పరిశేషుడు నెట్టన హరి పొగడ నీరు పరిశేషుడు వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు కదిసి పనులకెల్ల కాచుకున్న శేషుడు మొదల దేవతలెల్ల మొక్కే శేషుడు కదిసి పనులకెల్ల కాచుకున్న శేషుడు మొదల దేవతలెల్ల మొక్కే శేషుడు అది శ్రీ వెంకటపతికి అలమేలు మంగకును అది శ్రీ వెంకటపతికి అలమేలు మంగకును పదరకయే పొద్దు పాను పైన శేషుడు పదరకయే పొద్దు పాను పైన వెంకటాద్రి శేషుడు. ఆ శేషుడు మనకేం చెప్తున్నాడు? శేషవాహనం మనకేం సందేశం ఇస్తోంది అంటే భగవంతుడి దాసుడుగా మనం ఉండాలి. మనం శరీరంగా అనేక రూపాలతో ఉండవచ్చు, అనేక భేదాలతో ఉండవచ్చు, కానీ లోపల ఆత్మగా ఒక్కటే. అది శేషత్వమే అన్నారు. అప్పుడే అది శుద్ధమైనటువంటిది అవుతుంది, భగవానుని యొక్క సాయుధ్య స్థితిని పొందుతుంది. దీన్ని త్రిగుణాత్మకమైన శరీర సంబంధం ఆవరించి ఉన్నది. ఇది పోతే అన్నీ ఒకటే అన్నారు. నిత్యము విడువని భగవత్ సంబంధం కలిగి లక్ష్మీదేవిలాగా భగవానుని కోసమే భగవాను నియమనం చేత వినియోగపడే శేషత్వం అదే స్వరూపం అవుతుంది. 6 రకాలుగా ఉంటుంది. అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం. అదిగో ఆనందంగా వారంతా కూడా ఆ కోలాట బృందాలు నామస్మరణలతో తరిస్తూ. అనన్య భోగ్యత్వం, సంశ్లేషైక సుఖిత్వం, సంశ్లేష దుఃఖిత్వం, తదేక నిర్వాహ్యత్వం. ఈ 6 సంబంధాలు ఆత్మకు పరమాత్మకు. అనన్యార్హ శేషత్వం, భగవంతుడికే తప్ప మరెవ్వరికీ వారి ఇష్టం వచ్చినట్లుగా వినియోగపడటానికి తగని స్థితిలో ఉండటం. మనకి శేషుడు అదే ఇస్తున్నాడు సందేశం. అనన్య శరణత్వం, ఎవరో మనల్ని బాహ్యంగా లౌకికంగా వాడి కాళ్ళు పట్టుకున్నాం వీళ్ళు కాళ్ళు పట్టుకున్నాం అని ఉండదు. భగవంతుడే నాకు రక్షకుడు, దృఢ విశ్వాసం, రక్షిష్యతీతి విశ్వాస. భీషణుడు అది గుర్తించాడు కాబట్టే సబాంధవంగా అందరినీ ఛేదించి రాముడే నాకు దిక్కు అనుకున్నాడు. అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం, పరమాత్మ మాత్రమే వేరొకటి లేదు తనచే అనుభవింపదగినది అనే భావాన్ని కలిగి ఉండదు. సంశ్లేషైక సుఖిత్వం అంటే పరమాత్మతో కూడి ఉండటమే అదే సుఖం, అంటే ఆత్యంతిక సుఖం అన్నారు.
లోకంలో సహజంగా సుఖం అనే దానికి ఏమిటి అర్థం? ఇంద్రియాల స్థాయిలో, శరీర స్థాయిలో. శరీరం అనేటువంటిది బాగా ఎండలో తిరిగి వచ్చింది అనుకోండి, చల్లనిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఎక్కువైనా మళ్ళా చలికాలంలో మనకు చల్లని వాతావరణం అది కూడా ఇష్టమే. ఇవి కొన్ని స్థితులను బట్టి మారిపోతాయి కదా. ఈ సంశ్లేషం అనేది ఇలా కాదట. నిరంతరం సుఖంగా ఉండాలంటే పరమాత్మతో కూడి ఉండాలి, ఆయన సేవలో ఉండాలి, ఆయనతో విశ్లేషం ఎడబాటు కలిగితే దానినే దుఃఖంగా భావించాలి, భరించలేనంతగా. యథా వ్రజగోపికానాం అన్నాడు. అందుకనే నారద మహర్షి భక్తి సూత్రాలు నిరంతరం నీ వడవింపవల్లిరుగా నీ కుటిలాల కలాలితస్యమిచ్ఛా విధి చూడకున్నా నిమిషంబులు యుగంబులైచను లక్ష్మీవర రెప్పలడ్డము గజేసి నిదేల విధాత క్రూరుడై అంటే రెప్పగొట్టుకోవడం కూడా వాడికి కష్టంగా ఉన్నది. నువ్వు పగటి కాలం అంతా కూడా గోసేవకు వెళ్తావయ్యా కృష్ణ, సాయం వేళలో గోధూలి వేళలో అలాగా, అది కూడా ఒక ఉత్సవంలాగా ఉండేదిట బృందావన దివ్యధామంలో. అప్పుడు చూద్దామంటే ఆ బ్రహ్మగారు ఈ రెప్పగొట్టుకోవడం పెట్టాడే, లేకపోతే నిన్నే ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళము అంటారు. అలాంటిది తదేక నిర్వాహకత్వము, ఆయనే నన్ను నడిపించేటువంటి వాడు సర్వకాల సర్వావస్థలలో. పాల ముంచినను నీట ముంచినను నీ పాలబలిదినిక జాలము సేయక గరుడ గమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా అంటాడు కంచెల్ల గోపయ్య. కాబట్టి ఈ 6 విధాలైనటువంటి సామ్యాలని అనుభవించడమే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఈ షడ్విధ సంబంధాల చేత ఎప్పుడు అనపాయిని అన్నారు, ఎప్పుడు వదలకుండా స్వామితో ఉంటుంది. ఈ 6 విధాలైన సామ్యాల్ని నమ్మాళ్వారు అనుభవించి నాయికావస్థలో తమను లక్ష్మీదేవిని పోలి ఉన్నవారుగా భావించారు, సాధించారు. ఆ నాయికా భావం శరీర సంబంధం చేత వర్ణభేదమో స్త్రీ పురుష భేదమో ఏవో ఉంటాయి, కానీ తాను శరీరాన్ని తానే అని భావిస్తాడు. ఇలా భావించడానికి కారణం ఏమిటి? అహమే. ఈ భాష్యంగా కనిపిస్తుంది. కనిపించనిది పరమాత్మకు సంబంధించినది ఆత్మ, అది శేషత్వం. ఇదే కైంకర్యం, ఇదే ఆత్మ యొక్క స్వరూపం. కైంకర్యం అంటే భగవంతునిచే ధరించబడి నియమించబడి వాని కొరకే వానిష్టం వచ్చినట్లుగా ఉపయోగపడటం, వానికే సేవ చేసి ఆ సేవలో స్వామి పొందిన ఆనందాన్ని చూసి ఆనందించరు. ఇది ఇలాగ ఉండటం ఆత్మ యొక్క స్వరూపం. అహంకారం వల్ల ఇలాంటి భావన కలగదు, అదే స్వరూప అని అన్నారు. ఈ అహంకారం పోతేనే స్వస్వరూప జ్ఞానం కలుగుతోంది, అదే ఉత్కర్షం. కాబట్టి అహం త్యాగం చేయాలి, భగవత్ సంబంధం చేత ఔన్నత్యాన్ని కోరాలి. అలాంటి స్థితిలో బ్రహ్మ కంటే గొప్పవాడు ఎవడు లేడు కదా. ఆయన నారాయణ నాభి కమలం నుంచి వచ్చినవాడు కదా. 4 వేదాలను 4 ముఖాలతో ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాడు. ఈ బాహ్య వైభవాలను చూసి ఆయన కూడా ఒకసారి అహంభావన కలిగి గుర్తించలేకపోయాడు భగవంతుని. కృష్ణావతారంలో సృష్టి చేసే పని అసలు వదిలిపెట్టేశా. కర్తవ్యాన్ని మరిచావయ్యా, 2 పరార్థాల కాలం గడిచిపోయిన తర్వాత నన్ను పొందుతావు, నీ కర్తవ్యాన్ని గుర్తిస్తావని భగవంతుడే అనుగ్రహించాడు. ఈ దుర్గతికి కారణం ఏమిటి? తపస్సు చేస్తూ అంతకాలం ఉన్నాడు ఆయన. అహంకారమే కదా. కాబట్టి అహంకారం లేని జన్మమే కావాలి. అలాంటి జన్మ ఏ తిర్యక్ జన్మ అంటే పశుపక్షాది జన్మ అయినా సరే, స్థావరం కొండలాగా బడి ఉన్నా సరే అని మనకు కులశేఖరాల్వారు మహానుభావుడు, అయ్యా ఈ శరీరంతో ఉంటే ఎప్పుడో దీనికి ఎండింగ్ ఉన్నది, కానీ రాయిలాగా పడి ఉంటే ఎప్పుడు నీ ముఖ పద్మాన్ని అలాగా చూస్తూ రసామృతాంబుధిలో మునిగిపోతాను కదా అని
స్వామికి విన్నవించుకున్నాడు. అదే మనం కూడా భావించాలి. గోవింద. ఆహా నమో నమో ఆది పురుష నీకు ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు లోకాలోకములు లోన నించుకున్న నీవు ఈకడ నా ఆత్మలోన ఎట్లనగితివి లోకాలోకములు లోన నించుకున్న నీవు ఈకడ నా ఆత్మలోన ఎట్లనగితివి ఆకడ వేదములకు అగోచరమైన నీవు ఆకడ వేదములకు అగోచరమైన నీవు వాకుచ నీ నామములు వడినేట్లనగితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు అన్నపానాదులివి ఎట్లా అరగించితివి అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు అన్నపానాదులివి ఎట్లా అరగించితివి సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు ఉన్నతి నా పుట్టుగులో ఒక చోటెటుంటివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు దేవతలచే పూజలు తివిరి కొనిన నీవు కేవల నాచి పూజ ఎట్లు కొంటివి దేవతలచే పూజలు తివిరి కొనిన నీవు కేవల నాచి పూజ ఎట్లు కొంటివి శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు ఈ విధి నా ఇంట ఇప్పుడెట్లు నిలిచితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు నమో ఆహా, ఎంత ఆనందదాయకమైనదయ్యా నీ దివ్యమంగళ గుణాలని మేము స్మరించుకునే భాగ్యం కలుగుతోంది ఈ రూపంగా.
ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద నిలిచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అంటే సృష్టి అద్యంతరహితం, అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. వ్యక్తమైతే సృష్టి లోపలనే ఈ ప్రకృతి జీవులతో కూడి ఉంటే అది ప్రళయం సూక్ష్మ రూపంలో ఉంటుంది. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ జీవ ప్రకృతులని శరీరంగా ధరించి బాహ్యంగా వ్యక్తం చేస్తే అదే సృష్టి అని. ఎంత దయయ్యా మా మీద, అందువల్లనే నీవే మాకు శరణు. గుణాలు గొప్పగా ఉన్నవారి దగ్గర కదా శరణాగతి చేయాలి. అనుకూలంగా ఎవరు? నీవే ఉన్నావు, అత్యాస్వరూపమే అందుట్లో. ఇంకా ఏమైనా ఉన్నాయా నీ స్థానాలు? పరము, వ్యూహము, విభవము, అంతర్యామి, అత్యా అని 5 స్థానాలని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. పరము, పరవాసుదేవుడు అంటారు. ఇప్పుడు ఏనే ఇది ప్రకృతి మండలానికి అవతల నిత్య విభూతి అంటారు దాన్ని. ఆయన ఎప్పుడు ఉంటారట ఆ పరమపదంలో. పరతత్వం అంటారు. ఆ పరతత్వమే శ్రీమన్నారాయణుడు లేదా పరవాసుదేవుడు. ఆయనను ఎవరు దర్శించగలరు? నిత్యసూరులు అని ఉన్నారు. అనంతుడు, ఇప్పుడు ఈ ఆదిశేషుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు వీరే దర్శించగలరు. వారికి ఆ భాగ్యం కలిగింది. అయితే మనకెలాగా? ఇంకొక స్థానం వ్యూహము అని. వ్యూహం అంటే ఆ పనులు చేయటానికి తానే దిగి వస్తాడు. వ్యూహవాసుదేవుడే అంటే శ్వేతద్వీపము అని ఉన్నది. భారతం చెప్తోంది మనకు ఆయా స్థానాలు. అంటే క్షీరసాగరం ఒకటి, వైకుంఠవాసుడు ఒకటి, అలాగనే శ్వేతద్వీపం అని కూడా. ఆ శ్వేతద్వీపంలో క్షీరాబ్ధిశయనుడుగా వ్యూహవాసుదేవుడు ఉంటాడు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి వారు కౌమార సర్గం అని భాగవతం చెప్తారు. వారు ఆ మహాయోగులు యమము, నియమము, ఆసనము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అనేటువంటి అష్టాంగ యోగాభ్యాసం చేత ఏ చింతితమైన పరమానంద గోవింద స్వరూపం ఉన్నదో అది దర్శిస్తారట. అక్కడ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాత్మకం లేదా విష్ణు సత్య అచ్యుత అనిరుద్ధాత్మకం ఈ రూపాలలో ఉండి ఈ జగత్ సృష్టి స్థితి లయాలు చేస్తాడు. వాసుదేవుడు ఒక్కడు మాత్రమే జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము అంటే గొప్ప బలం, తేజస్సు అనే 6 గుణాలతో ఉంటాడు. మిగిలినటువంటి 3 కూడా సృష్టి ఇవన్నీ చేస్తారు కదా, 2 గుణాలే ఉంటాయి అని. అన్ని గుణాలు వీరిలో ఉన్నా వారు చేసే పనిని ప్రధానంగా చేసుకొని 2 గుణాలు ప్రముఖంగా ఉంటాయి అని. అంటే జ్ఞానాది షడ్గుణ పరిపూర్ణుడై క్షీరాన్నవ నికేతనుడై శేషసాయిగా ఉంటాడు వాసుదేవుడు. సృష్టి స్థితి సంహారాలు తన 3 రూపాలతో నిర్వహిస్తాడు. ఇవన్నీ షడ్గుణ్యములే, అంటే 6 గుణాలు పరిపూర్ణంగా ఉంటాయి. కానీ 2 పనులని బట్టి 2 గుణాలు పూర్ణంగా ఉండి మిగిలినవి అంశంగా ఉంటాయి. సంకర్షణమూర్తి జ్ఞానము, బలము ఇది ప్రధానం. ఆయన సంహారం చేస్తాడు. ప్రద్యుమ్నమూర్తి వీర్యము, ఐశ్వర్యము ప్రధాన గుణాలు, సృష్టి కర్తృత్వం ఆయనది. అనిరుద్ధమూర్తి శక్తి, తేజస్సు స్థితికర్త. ఈ విధంగా ఆ వాసుదేవుడు సృష్టి స్థితి లయాలు చేస్తాడు. అదే ఇప్పుడు మనం చూసే ఈ అవతార వైభవం పెద్ద శేషవాహనం మీద మనకు దర్శించేటు. ఇక విభవం తర్వాత వస్తారు మనకు. ఆ దేవతలలో, మనుష్యులలో, తిర్యక్కులలో, స్థావరాలలో అంటే చెట్లు, చేమలు, పర్వతాలు, పశుపక్షాది రూపాలలో కూడా వారితో సమాన రూపం కలిగిన వాడే అవతరిస్తాడు. దేవతలలో ఉపేంద్రుడుగా, వామనుడు అనే పేర్లతో, మనుష్యులలో రాముడు, శ్రీకృష్ణుడు, మత్స్యావతార కలు మత్స్య శిక్షణం భాగవతంలో సుకుడు అంటాడు. రామకృష్ణాది అవతారాలు విభవావతారములు. దేనికోసమయ్యా అంటే మనుష్యుడికి
ఒక ధార్మికమైన మార్గాన్ని సూచించడం కోసం ఈ రూపాల్లో వచ్చారు. అట్లాగనే భూచరాలు భూమి మీద తిరిగేటువంటి తిరియక్కు పశుపక్షి మృగాదులలో వరాహ నారసింహ రూపాలలో వచ్చారు. జలచరాలు ఆయనకేం ఏక్యం లేదు, సత్యం లేదు, అసత్యం లేదు, అన్నీ పవిత్రమైనవే. మత్స్యకూర్మ రూపాలలో జలచరాలలో అవతరించారు. స్థావరాలలో గున్నమామిడి చెట్టు అంటారు. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద